అంటే ఈవెన్ ఇఫ్. ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా, నా, అప్పటికి అనే అర్థాలు వస్తున్నాయి. వీటిని ఎలా గుర్తుపట్టాలి అనుకుంటున్నారా? చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు వెళ్ళినా పని జరగలేదు. వెళ్ళినా పని జరగలేదు. చూడండి, నా వచ్చిందట, ఈవెన్ ఇఫ్ వాడాలి అలాంటి సందర్భం. నెక్స్ట్, నువ్వు వెళ్ళినా కూడా పని జరగలేదు. ఇక్కడ చూడండి, నువ్వు వెళ్ళినా కూడా వచ్చిందా, ఈవెన్ ఇఫ్. నువ్వు వెళ్ళినప్పటికీ పని జరగలేదు. అప్పటికి వచ్చింది కదా, ఈవెన్ ఇఫ్. చూసారా, మనకి ఇంగ్లీష్ లో ఒకే పదం అయినప్పటికీ తెలుగులో ఇలా అర్థాలు డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి మనం ఉపయోగించడంలో కొంతమంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో అప్పటికి అనే సందర్భంలో, కొంతమందికి నా అనే సందర్భంలో, కొంతమందికి అయినా కూడా అనే సందర్భంలో వాడుతున్నారు. కాబట్టి దానివల్ల అందరికీ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూడు పదాలు మీకు ఒక వాక్యంలో ఎంటర్ అయినాయి అంటే ఈవెన్ ఇఫ్ వాడాల్సింది. ఓకే, ఒక రెండు టెన్సెస్ మధ్య కానీ, అంటే రెండు స్ట్రక్చర్స్ మధ్య కానీ మీరు ఈవెన్ ఇఫ్ అనేది వాడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? మీకు ప్రీవియస్ క్లాసెస్ నుంచి చెప్పడం జరుగుతోంది. ఒక టెన్స్ ని మరొక టెన్స్ ని కలిపి ఒకే వాక్యంగా మాట్లాడటం కోసం పదాలు ఉపయోగిస్తున్నాం కదా, అలానే ఈవెన్ ఇఫ్ కూడా. మీరు ఏం డౌట్ పడక్కర్లేదు. మనకు కొన్ని ఉదాహరణలు చెప్పడం నేను ఇక్కడ చూపిస్తాను. దాని తర్వాత మీరే ప్రాక్టీస్ చేయండి. అయితే మీకు ఈ వీడియో చూడటానికి ముందు మీకు ఏం రావాలంటే టెన్సెస్ రావాలి, హెల్పింగ్ వర్బ్స్ రావాలి. మ్యాక్సిమం కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు వల్ల నీవు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేదు. చూడండి, నీవు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేదు. ముందుగా మొదటి వాక్యం, నీవు ఇప్పుడు బయలుదేరిన. ఆ దేరిన అనేది ఒకసారి ఆ నా అనేది పక్కకు పెట్టండి. ఇప్పుడు చదవండి, నీవు ఇప్పుడు బయలుదేరు. ఇంగ్లీష్ లో చెప్తాం, యు స్టార్ట్ నౌ. ఓకే, జాగ్రత్తగా వినండి. నీవు ఇప్పుడు బయలుదేరినా ఉంది కదా, నా పక్కకు పెట్టండి. ఇప్పుడు చదవండి, నీవు ఇప్పుడు బయలుదేరు. ఓకే, అంటే దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి, యు స్టార్ట్ నౌ. ఇప్పుడు నా వచ్చింది కదా, సబ్జెక్ట్ కు ముందు ఈవెన్ ఇఫ్ చేర్చండి. అంటే యు స్టార్ట్ నౌ దాని ముందు ఈవెన్ ఇఫ్ చేర్చండి. అప్పుడు అర్థం అవుతుంది, ఈవెన్ ఇఫ్ యు స్టార్ట్ నౌ అంటే నీవు ఇప్పుడు బయలుదేరినా. చూసారా ఎలా మారిపోయిందో, నువ్వు బయలుదేరు కాస్త నీవు బయలుదేరినా అన్నట్లు మారింది. నెక్స్ట్ రెండో వాక్యం, సమయానికి చేరుకోలేదు. యు కాంట్ రీచ్ ఆన్ టైం. నీవు ఇప్పుడు బయలుదేరినా సమయానికి చేరుకోలేవు. ఈవెన్ ఇఫ్ యు స్టార్ట్ నౌ యు కాంట్ రీచ్ ఆన్. ఇలా అయినా చెప్పొచ్చు, లేదా తెలుగులో ఉండేటువంటి సెకండ్ వాక్యం ఉంది కదా, సమయానికి చేరుకోలేవు అనేది, దాన్ని ఇంగ్లీష్ లో ముందు చెప్పొచ్చు. ఎలా అంటే యు కాంట్ రీచ్ ఆన్ టైం ఈవెన్ ఇఫ్ యు స్టార్ట్ నౌ. ఇలా చెప్పినా కూడా అర్థం ఎటువంటిది మారదు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ నుంచి చెప్పడం జరిగింది, రెండు స్ట్రక్చర్స్ ని కలపడానికి పదాలు ఉపయోగిస్తున్నాం అని చెప్పేసి. ఓకే, వాటిని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో కొంచెం అవగాహన వస్తే చాలు. ఇక్కడ మీకు కొంచెం అర్థం అయినా కూడా మీరు ఎన్ని వేల వాక్యాలైనా సరే మాట్లాడచ్చు. రైట్. నెక్స్ట్, నీవు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు. రెండు వాక్యాలు. ముందు వాక్యం చూడండి, నీవు ఆమెను బ్రతిమలాడినా, నా తీసేయండి, నీవు ఆమెను బ్రతిమాలు అంటే యు రిక్వెస్ట్ హిమ్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ చేర్చండి, ఏమైంది, నీవు ఆమెను బ్రతిమాలాడినా అర్థం వస్తుంది, ఈవెన్ ఇఫ్ యు రిక్వెస్ట్ హిమ్. నెక్స్ట్ రెండో వాక్యం, ఆమె ఒప్పుకోదు, షీ విల్ నాట్ అగ్రీ. నీవు ఆమెను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోదు, ఈవెన్ ఇఫ్ యు రిక్వెస్ట్ హిమ్ షీ విల్ నాట్ అగ్రీ. చూసారా, సెంటెన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చిన్న అవగాహన
మనకి రావాలండి. ఓకే, యు రిక్వెస్ట్ హిమ్ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆమెను బ్రతిమాలు లేదా బ్రతిమాలుతున్నావు అని అర్థం. అయితే ఎప్పుడైతే సబ్జెక్ట్ ముందు ఈవెన్ ఇఫ్ వాడేమో ఏమైంది? నీవు ఆమెను బ్రతిమలాడు కాస్త నువ్వు ఆమెను బ్రతిమలాడినా మారిపోయింది. చూసారా? నెక్స్ట్, వాళ్ళు వచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. మొదటి వాక్యం వాళ్ళు వచ్చిన, నా తీసేయండి. వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు రావటం అనమాట. వాళ్ళు రావటాన్ని ఏమంటారు? దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రావటాన్ని దే కమ్ హియర్. దే ముందు ఈవెన్ ఇఫ్ చేర్చారు. ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్, వాళ్ళు వచ్చి ప్లస్ నా, వాళ్ళు వచ్చిన, వాళ్ళు ఇక్కడికి వచ్చిన. ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్, నేను వాళ్ళతో మాట్లాడను. ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. ఓకే, ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళు ఇక్కడికి వచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్, ఐ విల్ నాట్ టాక్ టు దెమ్. ఇలా అయినా మాట్లాడండి. లేదా ఐ విల్ నాట్ టాక్ టు దెమ్ ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్. ఐ విల్ నాట్ టాక్ టు దెమ్ ఈవెన్ ఇఫ్ దే కమ్ హియర్. ఇలా అయినా మాట్లాడండి. ఓకే, మీకు ఇక్కడ రెండో స్ట్రక్చర్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఆల్రెడీ మీకు యాజ్ సూన్ యాజ్, బిఫోర్, ఆఫ్టర్, వెన్, వైల్ ఇలా చెప్పేసారు. ఇలా ఇటువంటి పదాలను ఉపయోగించేటప్పుడు మీకు రెండు స్ట్రక్చర్స్ లో ఇవ్వడం జరిగిందండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే అవి చూడండి. అక్కడ మీకు రెండు మోడల్స్ లో చెప్పడం జరిగింది. ఇది కూడా అలానే ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, వర్షం పడినా నేను మార్కెట్ కి వెళ్ళా. వర్షం పడినా, వర్షం పట్టాన్ని ఇంగ్లీష్ లో ఇట్ రైన్స్ నౌ. ఇప్పుడు వర్షం పడినా అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ నౌ, నేను మార్కెట్ కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ నౌ, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. చూసారా? వర్షం పడడం అంటే ఇట్ రైన్స్ నౌ, ఇప్పుడు వర్షం పడటం. ఈవెన్ ఇఫ్ పెడితే వర్షం పడుట కాస్త వర్షం పడినాగా మారిపోయింది. ఓకే, మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి ఈవెన్ ఇఫ్ అనేది ఎలా వాడుతున్నారు. నెక్స్ట్, వాళ్ళు నన్ను గౌరవించకపోయినా నేను వారిని గౌరవిస్తాను. వాళ్ళు నన్ను గౌరవించకపోయినా, ముందుగా వాళ్ళు నన్ను గౌరవించరు అంటే దే డోంట్ రెస్పెక్ట్ మీ. ఈవెన్ ఇఫ్ చేర్చండి ఎదర. దే డోంట్ రెస్పెక్ట్ మీ అంటే వాళ్ళు నన్ను గౌరవించరు. ఈవెన్ ఇఫ్ చేర్చితే వాళ్ళు నన్ను గౌరవించకపోయినా అని అర్థం వస్తుంది. అంటే ఈవెన్ ఇఫ్ దే డోంట్ రెస్పెక్ట్ మీ, నేను వాళ్ళని గౌరవిస్తాను. ఐ విల్ రెస్పెక్ట్. ఈవెన్ ఇఫ్ దే డోంట్ రెస్పెక్ట్ మీ, ఐ విల్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు నన్ను గౌరవించకపోయినా నేను వాళ్ళని గౌరవిస్తాను. నెక్స్ట్, నీవు వేరే డాక్టర్ను సంప్రదించినా నీవు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయదు. ముందుగా మొదటి వాక్యం, నీవు వేరే డాక్టర్ను సంప్రదించిన, నా తీసేయండి ఒకసారి. అప్పుడు ఏమవుతుంది? నీవు వేరే డాక్టర్ను సంప్రదించు అంటే యు కన్సల్ట్ ఎనదర్ డాక్టర్. ఇప్పుడు నా చేర్చని తెలుగులో, నీవు వేరే డాక్టర్ను సంప్రదించిన అంటే సబ్జెక్ట్ ముందు ఈవెన్. ఈవెన్ ఇఫ్ యు కన్సల్ట్ ఎనదర్ డాక్టర్, నీవు వేరే డాక్టర్ను సంప్రదించిన, నీవు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయదు. యు కాంట్ డూ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ. చూసారా? నీవు వేరే డాక్టర్ను సంప్రదించు అంటే ఇంగ్లీష్ లో యు కన్సల్ట్ ఎనదర్ డాక్టర్. దాని ముందు సబ్జెక్ట్ ముందు ఈవెన్ ఇఫ్ చేస్తే వేరే డాక్టర్ను సంప్రదించు కాస్త వేరే డాక్టర్ను సంప్రదించిన. చూసారా అర్థం ఎలా మారిందో? అది మీరు గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్, ఆమె ఏ తప్పు చెయ్యకపోయినా బాస్ ఆమెని ఇబ్బంది పెడుతుంటాడు. మొదటి వాక్యం, ఆమె ఏ తప్పు చేయకపోయినా.
ముందుగా ఆమె ఏ తప్పు చేయలేదు అంటే ఇది సెంటెన్స్ ని బట్టి అర్థం చేసుకోండి. మీరు పాస్ట్ లో ఉందా, ప్రజెంట్ లో ఉందా, లేదా ఫ్యూచర్ లో ఉంటుందా అని మీరు అర్థం చేసుకోవాలా సెంటెన్స్ ని బట్టి. అప్పుడే మీరు నేను ఎలా అయితే విడదీసి అర్థాలు చెప్పగలుగుతున్నానో మీరు కూడా అలాగే అవగాహన చేసుకోగలుగుతారు. చూడండి, ఆమె ఏ తప్పు చెయ్యకపోయినా బాస్ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓకే, మొదటి వాక్యం ఆమె ఏ తప్పు చెయ్యకపోయినా. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఆమె ఏ తప్పు చేయలేదు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలి, షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్. దాని అర్థం ఏంటి? ఆమె ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ చేస్తే ఏమవుతుంది? ఈవెన్ ఇఫ్ షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్. ఆమె ఏ తప్పు చెయ్యకపోయింది. చూడండి, ఆమె ఏ తప్పు చేయలేదు అనేది కాస్త ఈవెన్ ఇఫ్ అనేది సబ్జెక్ట్ ముందు చేర్చడం వలన ఆమె ఏ తప్పు చేయకపోయినా, చూసారా ఎలా మారిందో? బాస్ ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. బాస్ ట్రబుల్స్ హెర్. ఈవెన్ ఇఫ్ షీ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్, బాస్ ట్రబుల్స్ హెర్. చూసారా, మీరు దృష్టి అంతా ఎక్కడ పెట్టాలి? ఈవెన్ ఇఫ్ అనే పదాన్ని యాడ్ చేస్తే అర్థం ఎలా వస్తుంది, ఆ పదాన్ని తీసేస్తే అర్థం ఎలా మారుతుందో గమనించండి. నెక్స్ట్, ఆమె కొన్నిసార్లు చిరాకు పుట్టించేదిగా ఉన్నా లేదా ఇబ్బంది పెట్టేదిగా ఉన్నా అతను ఆమెను ఇష్టపడుతుంటాడు. హీ లైక్ హెర్ ఈవెన్ ఇఫ్ షీ కెన్ బి అన్నాయింగ్ ఎట్ టైమ్స్. అన్నాయింగ్ ఎట్ టైమ్స్ అంటే ఆమె కొన్నిసార్లు చిరాకు పుట్టించేదిగా ఉన్నా లేదా ఇబ్బంది పెట్టేదిగా ఉన్నా, హింసించేదిగా ఉన్నా అతను ఆమెను ఇష్టపడుతున్నాడు అని అర్థం. హీ లైక్స్ హెర్ ఈవెన్ ఇఫ్ షీ కెన్ బి అన్నాయింగ్ ఎట్ టైమ్స్. ఓకే, నెక్స్ట్, నేను అక్కడికి వెళతాను, నేను నడవాల్సిన లేదా నేను అక్కడికి వెళతాను, ఎలా అయినా చెప్పొచ్చు. నేను అక్కడికి వెళతాను, ఐ విల్ గో దేర్. నేను నడవాల్సిన, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ లేదా ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ ఐ విల్ గో దేర్. సీఎం పోటీ చెయ్యమన్నా నేను చేయను. మొదటి వాక్యం సీఎం పోటీ చేయమన్నా. ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆస్క్స్ మీ టు కంటెస్ట్, నేను చెయ్యను, ఐ విల్ నాట్. ఈవెన్ ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆస్క్ మీ టు కంటెస్ట్, ఐ విల్ నాట్. అంటే సీఎం పోటీ చెయ్యమన్నా లేదా పోటీ చేయమని చెప్పినా నేను చెయ్యను. చూసారా, ఈవెన్ ఇఫ్. ఒకవేళ ఈవెన్ ఇఫ్ తీసేయండి ఏమవుతుంది? సీఎం పోటీ చేయమన్నారు అంటే ద చీఫ్ మినిస్టర్ ఆస్క్ మీ టు కంటెస్ట్ అని చెప్పి ఈవెన్ ఇఫ్ చేస్తే సీఎం పోటీ చేయమన్నా అని అర్థం. ఒక పదం ఈవెన్ ఇఫ్ అనేది యాడ్ చేస్తే పదం అనేది అర్థం ఎలా మారుతుందో వాక్యానికి, తీసేస్తే అర్థం ఎలా మారుతుందో కూడా మీరు చెప్పే స్థితిలో ఉండాలి. రైట్, సీఎం సిఫారసు చేసిన నీకు ఈ జాబ్ ఇవ్వను. మొదటి వాక్యం సీఎం సిఫారసు చేసిన. ఈవెన్ ఇఫ్ ద సీఎం రికమెండెడ్ యూ, నేను నీకు ఈ జాబ్ ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ దిస్ జాబ్. ఈవెన్ ఇఫ్ తీసేస్తే ఏమవుతుంది? సీఎం సిఫారసు చేయడం. ఈవెన్ ఇఫ్ పెడితే సిఫారసు చేసిన. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నువ్వు జాబ్ సంపాదించినా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు లేదా నువ్వు జాబ్ సంపాదించినప్పటికీ నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు. నువ్వు జాబ్ సంపాదించినా కూడా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు. చూసారా, 3 తెలుగు అర్థాలు ఇలా మనకి సంపాదించినప్పటికీ, సంపాదించినా కూడా ఇలా వచ్చినాయి.
కానీ ఇంగ్లీష్ లో ఈవెన్ ఇఫ్ వాడుతాం. ఈవెన్ ఇఫ్ యు గాట్ ఏ జాబ్ అంటే నువ్వు జాబ్ సంపాదించినా లేదా నువ్వు జాబ్ సంపాదించినప్పటికీ నువ్వు జాబ్ సంపాదించినా కూడా అని అర్థం. తర్వాత ఏంటి, యు కుడ్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు అని అర్థం. ఓకే, ఈవెన్ ఇఫ్ యు గాట్ ఏ జాబ్ యు కుడ్ నాట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే నువ్వు జాబ్ సంపాదించినా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేవు. నువ్వు జాబ్ సంపాదించినప్పటికీ నువ్వు బాగా డబ్బు సంపాదించలేవు. నువ్వు జాబ్ సంపాదించినా కూడా నువ్వు బాగా డబ్బులు సంపాదించలేకపోయావు. చూసారా, ఇన్ని విధాలుగా మనం తెలుగులో ఉపయోగిస్తున్నాం. ఈ మూడు విధాలుగా ఉపయోగించిన తెలుగులో ఈవెన్ ఇఫ్ అనేది, ఇంగ్లీష్ లో ఈవెన్ ఇఫ్ అనేది ఒకే ఒక పదం ఉన్నది.